శ్రీలంక పర్యటనలో తొలి టెస్టును ఘనంగా గెలుచుకున్న టీమిండియా ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం కొలంబో చేరుకున్న భారత జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించినప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం తన పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్లో రాణించడం కోసం గిల్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతేకాకుండా గిల్కు ఉన్న ఎడమ చేతి వాటం స్పిన్ బలహీనతను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. తొలి టెస్టు 2 ఇన్నింగ్స్లలోనూ శ్రీలంక ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రభత్ జయసూర్య బౌలింగ్లోని గిల్ తన వికెట్ సమర్పించుకున్నాడు. తన టెస్ట్ కెరీర్లో ఇప్పటి వరకు గిల్ ఏకంగా 11 సార్లు ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్లోనే అవుట్ కావడం గమనార్థం. కొలంబో పిచ్ కూడా స్పిన్ కు బాగా అనుకూలించే అవకాశం ఉండడంతో ఈసారి స్పిన్నర్లకు వికెట్ ఇవ్వకూడదనే పట్టుదలతో గిల్ ఉన్నాడు. అందుకోసం రవీంద్ర జడేజా, మానవ్ సుతర్లతో పాటు స్థానిక యువ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లతో బంతులు వేయించుకుంటూ తన బ్యాటింగ్ ను పదును పెట్టుకుంటున్నాడు. ఒకవైపు గిల్ నెట్స్ లో చెమటోడుస్తుంటే మరోవైపు కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ ఈ ప్రాక్టీస్ సెషన్ కు దూరంగా ఉన్నారు. ప్రాక్టీస్ సెషన్ లో గిల్ తో పాటు రిషబ్ పంత్ కు స్పిన్నర్ సారాంశ్ జైన్ బౌలింగ్ వేశాడు. కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ కు దూరం కావడం, సారాంశ్ జైన్ నెట్స్ లో బౌలింగ్ వేయడం చూస్తుంటే రెండో టెస్ట్ లో కుల్దీప్ స్థానంలో సారాంశ్ జైన్ కు అవకాశం దక్కవచ్చనే వార్తలకు మరింత బలం చేకూరింది.